ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారి పాలన 2 లక్షలు 2 లక్షలు దాటిన వాళ్ళకు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు రైతు బోనస్ అన్నాడు, బోనస్ ఇవ్వట్లేదు. ఏమైనా రేటే ఇస్తాడు. కాబట్టి బోనస్ వేయాలని రైతులు అందరం కోరుకుంటున్నాం. ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల చాలా కష్టాలు. రైతు బంధు అంటే 4 ఎకరాల వరకు వేసిండు, 5 ఎకరాల వరకు ఎవరికి వేయలేదు. ఎప్పుడు వేస్తారని అందరూ ఆశిస్తారు. ఇంతవరకు రుణమాఫీ 2 lakhs బిలో ఉన్న వాళ్ళకే రుణమాఫీ అయింది. 2 లక్షలు అవతల ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా కాలేదు. 2 లక్షల మీద ఉంటే కట్టుకోమన్నారు కదా, డబ్బులు బ్యాంకులో కట్టుకోమన్నారు కదా. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటాయి, కట్టేసిన వాళ్ళకి కానీ ఏది లేదండి. అది 2 లక్షలు కట్టిన వాళ్ళకే ఇవతలకు ఉన్న వాళ్ళకే మాఫీ అయింది, అవతలకు ఉన్న వాళ్ళకైతే మాఫీ కాలేదు. దీని మీద మాత్రం రైతులు బాగా ఆవేదనలో ఉంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందంటే చాలా ఉన్నకాడికైనా బాగుందండి. ఇంత వరస్ట్గానే అయితే లేదు పాలన. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఉమా, జీ ఉమా. ఏం చేస్తుంటారమ్మా? నేను మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తాను. గ్రామం, మండలం? గ్రామం జీ కొత్తపల్లి, మండలం నూతనకల్లు, డిస్ట్రిక్ట్ సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఎట్లుంది? చండాలంగా ఉంది. దానికి మించిన పాలన ఇంకా ఏదీ లేదు. అదంతా చండాలంగా ఉంది. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఎక్కితే ఎంతమంది ఎన్ని ప్రాణాలు కోల్పోతుండ్రు. అది గ్రహించాలి కదా. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని ప్రజలు అడిగిర్రు. ఆయనను ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్సు? పెట్టినందువల్ల ప్రజలకు ఏం లాభం ఉంది? కొట్టుకొని తావడం తప్ప. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇచ్చే ఏం లాభము? అవి గంజి బియ్యము, అందులో పురుగులు, లక్క పురుగులు, అసలు అవి తినేటట్టున్నాయా? ఆ డబల్ బెడ్రూమ్ అన్నాడు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చే ఏం లాభం? అందులో ఒక కరెంట్ లేదు, ఒక నీళ్ళు వాటర్ సౌకర్యం లేదు, ఒక బస్ సౌకర్యం లేదు, ఏది లేదు. ఆయన పాలన వల్ల ప్రజలు ఏం బాగుపడ్డారు? ఏం బాగుపడలే. ఉద్యోగస్తులు అన్నారు, ఉద్యోగస్తులను ఏం బాగు చేసిండు? ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధుకి ఏమని ఇచ్చిండా? ఇప్పుడు వితంత పింఛన్స్ అయితే అసలు వాటి గురించే ఎత్తుతలేడు. మహాలక్ష్మి పథకం అన్నాడు, అదేమన్నా అమలు చేసిండా? ఆయన అమలు చేసి ఏం లాభం దేశానికి? అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన ఆయన అప్పు చేసిండో ఏం చేసిండో, మన దేశాన్ని కుదబెట్టిండో మనకు అది అనవసరం. కానీ ప్రజలకైతే మంచిగా చేసిండు. టైం టు టైము వితంతువులకు పింఛన్స్ పడ్డాయి, ప్లస్ రైతు బంధు పడ్డది, మళ్ళీ కళ్యాణ లక్ష్మి పడ్డది. ఈయన వచ్చి ఏం ఉద్ధరించిండు దేశాన్ని? ఏమన్నా ఉద్ధరించిండా? ఇంకా వచ్చిన వాళ్ళకి రాకుండా చేసిండు అంతే తప్ప ఆయన వల్లనే సగం దేశం బాగుపడ్డది. కానీ ఈయన వచ్చినాక అంత నాశనం అయిపోయింది. ఈసారి వస్తాడేమో అనుకోవడము అది మన భ్రమ. ఆయన భ్రమ, నేను గెలుస్తా అనుకోవడం ఆయన భ్రమ. కానీ ఈసారి కాంగ్రెస్ అనేదే రాదు, అంతే రాదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సుకన్య. ఏం చేస్తుంటారమ్మా? నేను బీఈడి చేస్తున్నా ప్రజెంట్. గ్రామం, మండలం ఎక్కడ? తిరుమలగిరి గ్రామం, చివెంల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే చేస్తుండు, కొంచెం టైం లేట్ తీసుకుంటుండు. ఏదైనా ఇప్పుడు పెట్టిండు కదా పథకాలన్నీ, అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుండు. ఎమ్మటే చేయట్లేడు ఏదైనా.
ఇది ఒక ఏమంటారు ఫ్రీ బస్ మాత్రమే వెంటనే పెట్టిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం ఇవన్నీ పెట్టిండు కదా, అది టైం టేకెన్ బాగా లేట్ ప్రాసెస్ అవుతుంది అది. ఇక మరి అంటే ఇంత ఏమంటారు ఇప్పుడు రైతు భరోసా ఇలాంటివి కూడా ఏమి సరిగా రావలేదు మాకైతే. ఇక అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే అప్పుడు స్టేట్ ఫార్మేషన్ కొత్తగా అయింది కదా, కొంచెం అప్పుడు మనది బడ్జెట్ అనేది రెవెన్యూ బడ్జెట్ అనేది కొంచెం మిగులుంది కాబట్టి కొంచెం ఆయన ప్రాసెస్ అనేది తొందరగా చేసిండేమో అనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం మరి లోడ్ బడ్జెట్ ఉంది అది ఇది అని చెప్తుండు, మరి చూడాలి ఎట్లా చేస్తాడో అనేది.